హలో ఆల్. కంప్లీట్‌గా మనం చెప్పాలంటే ఏదైతే బ్రిటిష్ ఫౌండ్ యూఎస్ డాలర్‌కి సంబంధించిందైతే మనమైతే డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. బట్ దీంట్లో ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ వైస్‌గా మనం డిస్కస్ చేసుకోవాలంటే కంప్లీట్‌గా మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వైస్‌గా డిస్కస్ చేసుకోవాలంటే అసలు హయ్యర్ టైమ్ ఫ్రేమ్ టు లోయర్ టైమ్ ఫ్రేమ్ ఏ విధంగా అనాలిసిస్ చేయాలని చెప్పేసి చాలా మందికైతే ఎగ్జాక్ట్‌గా అయితే డౌట్ ఉంటది. బట్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్ టు లోయర్ టైమ్ ఫ్రేమ్ అంటే పెద్ద అనాలిసిస్ వైస్‌గా అయితే మనం ఏం పెద్ద కాంప్లికేటెడ్‌గా చూడాల్సిన పని లేదు. బట్ నేను యూజ్ చేసే ఏదైతే సింపుల్ రూల్ ఏదైతే ఉందో, ఆ సింపుల్ రూల్ అయితే నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే మాక్సిమం అయితే ట్రై చేస్తాను చూడండి. అది ప్రాక్టికల్‌గా కూడా ఏ విధంగా వర్కౌట్ అవుతది అనే థాట్ వైస్‌గా చూసుకుంటే ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఏందంటే 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్. లేకపోతే 4 అవర్స్ కూడా మనకు అవసరం లేదు. 30 టైమ్ ఫ్రేమ్స్ టు 30 మినిట్స్, 30 మినిట్స్ అండ్ 50 మినిట్స్ అండ్ 5 మినిట్స్. ఇవి మాత్రం ఫాలో అవుతే చాలు. చాలామంది ఏం చెప్తారంటే మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ అనే కాడికి 4 అవర్స్ చెప్తారు. లేకపోతే ఏదో 1 అవర్ క్యాండిల్ చెప్తారు. ఇంకోటి చెప్తారు. అవన్నీ ఏం ఫాలో కావద్దండి. కంప్లీట్‌గా అయితే కన్‌ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే నేను ఎక్స్‌పీరియన్స్ తోటి చెప్తున్నాను కాబట్టి నేను ఏదైతే టైమ్ ఫ్రేమ్స్ యూజ్ చేస్తానో నా సెంటిమెంట్ వైస్‌గా ఏ విధంగా వర్కౌట్ అవుతదని థాట్ ప్రాసెస్ వైస్‌గానే ఆలోచిస్తే ఏదైతే 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఎక్కడైతే కనపడుతుందో ఈ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ దేనికి యూజ్ చేస్తాం? ఏదైతే ఆర్డర్ బ్లాక్ మన ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ వైస్‌గా ఆర్డర్ బ్లాక్ ఫైండ్ ఔట్ చేయడానికి ఒక 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అయితే ఎగ్జాక్ట్‌గా అయితే వాడతాం. తర్వాత 50 మినిట్స్ కూడా ఆర్డర్ బ్లాక్‌ను ఐడెంటిఫై చేయడానికి. ఎంట్రీలు తీసుకోవడానికి మాత్రమే 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌ని యూజ్ చేస్తాం. క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకోండి. ఒక ఆర్డర్ బ్లాక్‌ని గాని, లేకపోతే ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని ఐడెంటిఫై చేయడానికి గాని, లేకపోతే ఏమన్నా ఒక డిమాండ్ జోన్‌ను, బ్రేక్‌ఔట్ జోన్‌ని ఐడెంటిఫై చేయడం గాని హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌ని అయితే వాడతాం. మిగతా రిమైన్ టైమ్స్‌లో మాత్రం ఖచ్చితంగా మాత్రం 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా యూజ్ చేస్తాం. నేనైతే పర్సనల్‌గా అయితే యూజ్ చేస్తాను. అదే పాయింట్ ఆఫ్ వ్యూ వైస్‌గా నేనైతే కంప్లీట్‌గా అయితే యూజ్ చేశాను కాబట్టి దాని వైస్‌గానే మాట్లాడుకుందాం. బట్ మీరు అండర్‌స్టాండ్ చేసుకోవాలంటే ఏం పెద్ద కాంప్లికేటెడ్‌గా చూడాల్సిన మ్యాటర్ ఏం కాదు ఇది. 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అనేది హయ్యర్ టైమ్ ఫ్రేమ్ కదా ఇది. హయ్యర్ టైమ్ ఫ్రేమ్ 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ కూడా హయ్యర్ టైమ్ ఫ్రేమే. బట్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చూసినారా? ఇది లోయర్ టైమ్ ఫ్రేమ్. బట్ ఇది ఇక్కడ ఏంది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ గాని లేకపోతే ఏదన్నా డిమాండ్ జోన్స్ కానీ ఎక్కడ రియాక్ట్ అయ్యి ఏ విధంగా మీద ఏదైనా ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తున్నాయనే దాన్ని మాత్రం 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మాత్రం మనం ఐడెంటిఫై చేస్తాం. 30 మినిట్స్, 50 మినిట్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్‌గా ఏందంటే హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌కి సంబంధించింది కాబట్టి ఎటువంటి మ్యానిప్యులేషన్స్ అనేటివి ఉండవు. లోయర్ టైమ్ ఫ్రేమ్‌కి వచ్చే కొద్దీ మీకు తెలుసో తెలియదో అది చాలామంది అండర్‌స్టాండ్ అయ్యుంటది ఇది. లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో చాలా వరకైతే ఖచ్చితంగా మ్యానిప్యులేషన్స్ అయితే ఉంటాయి. ఏదైతే లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్ చేస్తుంటారో ఖచ్చితంగా మాత్రం ట్రాప్ కావడానికి హయ్యర్ ఛాన్స్ ఉంటది. అదే హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌కి ఎప్పుడైతే వెళ్తారో, మీ మార్కెట్ స్ట్రక్చర్‌ని ఎస్ఎంసీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ వైస్ గాని, లేకపోతే మీరు ఏదైతే కాన్సెప్ట్స్ యూజ్ చేస్తుంటారో స్ట్రాటజీ వైస్ గాని 30 మినిట్స్, 15 మినిట్స్‌లో మాత్రం హైయెస్ట్ కన్ఫర్మేషన్స్ అయితే వస్తుంటాయి. కానీ మీరు లోయర్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి ఎంట్రీలు తీసుకోవడానికి చూస్తారు. లోయర్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి ఎంట్రీలు తీసుకోవడానికి చూస్తారు. ఏం యూజ్ చెప్పండి? ఖచ్చితంగా యూజ్ ఉండదు. సో దట్ అందుకని చెప్పేసి ఏం చేయాలంటే 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేయండి. 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేయండి. ఏ విధంగా యూజ్ చేశానన్నది బ్రదర్ చాలా బాగా చెప్తున్నావు. బట్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే మనకు గుడ్ రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉందంటే కొంచెం దీనికైతే మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి. ఏది బ్రిటిష్ పౌండ్, యూఎస్ డాలర్ ఏదైతే కరెంట్ పేరుకి సంబంధించిన దాంట్లోకెళ్ళి 30 మినిట్స్‌కి సెలెక్ట్ చేసుకుందాం. 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి సెలెక్ట్ చేసుకొని, దాన్ని డీటెయిల్‌గా ఏ విధంగా మనము ఎంట్రీస్ తీసుకుంటాం, ఇంకోటి చేసుకున్నాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ వైస్‌గానే మనము 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి ఎక్కడైతే ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయో అక్కడ ఐడెంటిఫై చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎక్కడైతే మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేసిందనే థాట్ వైస్‌గా చూసుకుందాం. దిస్ ఈజ్ ది ఆర్డర్ బ్లాక్. ఓకేనా? ఇట్ ఆల్సో ఆర్డర్ బ్లాక్. ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ వస్తే మాత్రమే నేను ఏదైతే వర్డ్ చెప్తున్నానో ఆ వర్డ్స్ అనేటివి అర్థమవుతది. లేకపోతే అస్సలు అర్థం కావు. అది కూడా చెప్తాను ఫస్టే. బట్ ఫస్ట్ ఒక ఆర్డర్ బ్లాక్‌ని బేస్ చేసుకొని మనమైతే చెప్పడానికి చూద్దాం. ఇప్పుడు ఏ టైమ్ ఫ్రేమ్‌లో తీసుకున్నాం ఇది 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఓకేనా? 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనమైతే ఆర్డర్ బ్లాక్‌ని అయితే ఐడెంటిఫై చేసినాం. ఇట్స్ ఓకే. ఇట్ ఈస్ ఎ ఆర్డర్ బ్లాక్. 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఇట్ ఈస్ ఎ ఆర్డర్ బ్లాక్. 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఇట్ ఈస్ ఎ ఆర్డర్ బ్లాక్.
అందరికి ప్రతి ఒక్కరికి కూడా ఐడెంటిఫై చేయండి దీన్ని. బట్ అదే విధంగా ఆర్డర్ బ్లాక్. తర్వాత లోయర్ టైమ్ ఫ్రేమ్ ఏంటి? తర్వాత నెక్స్ట్ టైమ్ ఫ్రేమ్ ఏంటి? 30 మినిట్స్, 50 మినిట్స్, 5 మినిట్స్ చెప్పినాను అంతే కదా! ఇంతకుమించి ఈ టైమ్ ఫ్రేమ్స్ కానీ, ఈ టైమ్ ఫ్రేమ్స్ కానీ యూజ్ చేయొద్దండి అని చెప్పేసి చెప్పాను కదా! ఇప్పుడు ఆర్డర్ బ్లాక్ వైస్‌గా చూసుకొని డైరెక్ట్‌గా 55 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్దాం. వి హావ్ టు గో 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. ఇక్కడ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్తే వేర్ ఈస్ ద ఆర్డర్ బ్లాక్ ఐడెంటిఫై చేద్దాం. 30 మినిట్స్ ఆర్డర్ బ్లాక్ అది. ఏ చిన్న ఆర్డర్ బ్లాక్ అయితే కాదు ఇది. ఆర్డర్ బ్లాక్ అనేది ఏ టైమ్ ఫ్రేమ్‌లో ఉంది అది? ఆల్మోస్ట్ మనం అండర్‌స్టాండ్ చేసుకుంటే ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఎక్కడుంది? 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఉంది. కాకపోతే లోయెస్ట్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్ళిన తర్వాత ఏంది? ప్రాపర్ కన్ఫర్మేషన్స్ అనేటివి ఇట్ షోస్ టు. ఇప్పుడు ఇక్కడ చూడండి కంప్లీట్‌గా మీరు వాచ్ చేస్తే గన ఇక్కడ హయ్యర్ టైమ్ ఫ్రేమ్ టు 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కి సంబంధించి ఆర్డర్ బ్లాక్ ఇది. క్లియర్‌గా చెప్పాలంటే ఇది 50 మినిట్స్ సంబంధించిన ఆర్డర్ బ్లాక్. అంతే కదా! ఈ 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కి సంబంధించిన ఆర్డర్ బ్లాక్ దగ్గర మార్కెట్ ఏ విధంగా ఎక్స్‌పెక్ట్ చేసింది చూసినారా? ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇచ్చింది. కాకపోతే ఏంది ఇక్కడ లైట్‌గా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయితే ఐడెంటిఫై అయితే అయింది చూడండి. ఇక్కడ చూడండి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ క్లియర్‌గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయితే ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం ఎంట్రీస్ ఎప్పుడైతే ప్లేస్ చేస్తామో ఇక్కడ చూడండి కంప్లీట్‌గా మనము 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఆర్డర్ బ్లాక్ ఐడెంటిఫై చేసి ఏదైతే ఇండ్యూస్‌మెంట్ ఉందో అంటే రీసెంట్ ఫుల్ బ్యాక్‌ని ఇండ్యూస్‌మెంట్ అంటాం. ఈ ఇండ్యూస్‌మెంట్ ఇదే కదా! రీసెంట్ ఫుల్ బ్యాక్ అంటే. ఇట్ ఈస్ ఎ ఇండ్యూస్‌మెంట్. ఇట్ ఈస్ ఎ ఇండ్యూస్‌మెంట్. ఇండ్యూస్‌మెంట్ ఐడెంటిఫై చేసినాం. తర్వాత బ్రేకప్ సెక్షన్. ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ ఐడియా ఉంటే మాత్రమే నేను ఏదైతే చెప్తున్నానో అవైతే అండర్‌స్టాండ్ అవుతది. బిగినర్ స్టేజ్‌లో చూస్తే మాత్రం ఖచ్చితంగా మాత్రం మీరైతే కన్‌ఫ్యూజ్ అవుతారు. ఏంటి బీఓఎస్ బ్రేకప్ సెక్షన్ అంటారు దీన్ని. ఇక్కడ మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఏదైతే 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఏదైతే 50 మినిట్స్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఇది. సారీ ఫర్ థట్. మనం ఐడెంటిఫై చేసిన ఏది 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఆర్డర్ బ్లాక్‌ని అయితే ఐడెంటిఫై చేసినాం. ఇట్స్ ఓకే. బట్ ఇక్కడ క్లియర్‌గా అర్థం చేసుకోవాలంటే లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఏంటి? ఇది ఎక్కడికి ఐడెంటిఫై చేసినాం? లోయర్ టైమ్ ఫ్రేమ్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోనే మనం ఐడెంటిఫై చేసినాం. ఇక్కడ చూడండి ఇంకోటి చూపిస్తాం. లిక్విడిటీ స్వీప్ అంటారు దీన్ని. అంటే మల్టీ టైమ్ ఫ్రేమ్ గురించి చెప్తున్నప్పుడు బ్రదర్ ఇవన్నీ మనకు కొంచెం కన్‌ఫ్యూజ్ స్టేజ్‌లోకి తీసుకెళ్తాయని చెప్పేసి చాలామంది అడుగుతారు. బట్ ఇట్స్ ఓకే. బట్ కొంచెం ఎందుకంటే చాలామంది ఏందంటే బ్రదర్ ఎస్ఎంసీని చెప్తున్నారు గానీ అవి కంప్లీట్‌గా మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. బట్ వాళ్ళ గురించి మాత్రమే ఇవైతే నేనైతే టాక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఇండ్యూస్‌మెంట్ తీసుకెళ్ళింది. లిక్విడిటీగా స్విప్ చేసింది. బీఓఎస్ ఇచ్చింది. ఏదైతే రీసెంట్ ఫుల్ బ్యాక్‌ని ట్యాప్ చేసి ఇక్కడ స్వీప్ చేసింది. ఏది ఆర్డర్ బ్లాక్‌ని స్వీప్ చేసింది ఇక్కడ. ఈ ప్లేస్‌లో ఏం చేసింది ఆర్డర్ బ్లాక్‌ని స్వీప్ చేసింది. అంటే ఏంటి లిక్విడిటీని తీసుకెళ్ళింది అంతే. స్వీపింగ్. ఇక్కడేంది ఆర్డర్ బ్లాక్‌ని స్వీప్ చేసింది. క్లియర్‌గా అర్థం చేసుకుంటే హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో ఏం చేస్తున్నావు 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో నువ్వు ఆర్డర్ బ్లాక్‌ను ఐడెంటిఫై చేస్తే లోయర్ టైమ్ ఫ్రేమ్‌లోకి వచ్చి ఎంట్రీ తీసుకోవాలి. అప్పుడు ఎంట్రీ ఏ ప్లేస్‌లో పడతది? దిస్ ఈస్ ద రైట్ ప్లేస్ టు టేక్ ఎంట్రీ. హౌ షుడ్ ఐ టేక్ ఇట్? ఇది ఏ విధంగా తీసుకున్నాం అనుకుంటున్నారు చెప్పండి మీరు? క్లియర్‌గా అర్థం చేసుకుంటే ప్యూర్ ఎస్ఎంసీ బేస్ చేసుకొని మనం ఇది ఎంట్రీస్ అనేది ఫైండ్ చేసి టార్గెట్ అయితే బుక్ చేసుకోవడం అయితే జరిగింది. బట్ ఇంతవరకు అయితే బానే ఉంది. కాకపోతే ఏంది మీరు అండర్‌స్టాండ్ చేసుకోవాల్సింది గానీ ఇంకోటి కావాల్సింది ఇక్కడ ఏందంటే ఇక్కడ ఎంట్రీ కోసం మాత్రము ఏదైతే ఎంట్రీస్ కోసం మాత్రం ఏ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేసినాం? క్లియర్‌గా అబ్జర్వ్ చేయాలంటే ఎంట్రీ కోసం ఏ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేసినాం? లోయర్ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేసినాం. అంటే ఏంటి 5 మినిట్స్. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌ని యూజ్ చేసినాం. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. ఆర్డర్ బ్లాక్‌ను ఐడెంటిఫై చేయడానికి ఏ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేసినాం? 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌ని యూజ్ చేసినాం. అంతే కదా! ఇంతే ఏం సింపుల్ లాజిక్ ఏం పెద్ద కాంప్లికేటెడ్‌గా చూస్తే కాంప్లికేటెడ్‌గానే మీకు కనపడతది. మీరు ఈజీగా ఈ ప్రాసెస్‌ని అయితే ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మాత్రం మీకైతే రిజల్ట్ అయితే కనపడడానికి అయితే హయ్యర్ ఛాన్స్ అయితే ఉంటాయి. సో దట్ నేనైతే కొంచెం వేరేది యాడ్ చేసుకొని టైం అయితే ఉండదు కాబట్టి కంప్లీట్ బిజీగా ఉంటాను అన్న థాట్ తోటి నేనేం చెప్తున్నానంటే కంప్లీట్ సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. చాలామంది చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ల్యాగ్ చేస్తున్నాడు. ఇది ఇది ఏదో ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం తీయట్లేదు నేను. ప్యూర్ సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఇవన్నీ కాన్సెప్ట్స్ అనేవి ఇంక్లూడ్ అయినప్పుడు మాత్రమే సబ్జెక్ట్ అనేది షో అవుతుంది. ఇక్కడ ఏంది 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఎంట్రీ తీసుకోవడానికి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అయితే యూజ్ చేసినాం.
ఆర్డర్ బ్లాక్‌ని ఐడెంటిఫై చేయడానికి 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. ఎందుకు బ్రదర్ మల్టీ టైమ్ ఫ్రేమ్స్ అనేది ఈ విధంగా ఇంక్లూడ్ చేసినప్పుడు మాత్రమే రిజల్ట్ అనేవి హైయెస్ట్ వైస్‌గా అయితే టార్గెట్లు అయితే ఇస్తాయి. నువ్వు అట్లా కాదు. ఏదో గుడ్డిగా తీసుకున్నావు. ఒకసారి ఆ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఒక ఆర్డర్ బ్లాక్ తీసుకున్నావు. లేకపోతే 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఆర్డర్ బ్లాక్ తీసుకున్నావు. ఎక్కడ క్లారిటీగా పనిచేస్తది చెప్పండి? అస్సలు పనిచేయదు. ఇప్పుడే ఎక్కడైతే ఆర్డర్ బ్లాక్‌ను 30 మినిట్స్‌లో ఐడెంటిఫై చేసినామో అక్కడనే ఇండ్యూస్‌మెంట్ తీసుకున్నాం. అక్కడనే లిక్విడిటీ స్వీప్ అయింది. తర్వాత బీఓఎస్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చి ఇక్కడేమైంది ఆర్డర్ బ్లాక్‌ని స్వీప్ చేసి ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇచ్చి ఇక్కడ నుంచి మార్కెట్ అయితే రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. దట్ ఈస్ అంతే. ఇదేంటిది క్లియర్‌గా అబ్జర్వ్ చేసుకోవాలంటే రీటెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు దీన్ని. అంటే రీటెస్ట్ అంటే ఏం లేదు. మార్కెట్ అనేది మేము పైకి వెళ్తున్నాము అని చెప్పేసి బయ్యర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న క్లూని వదులుతారు. దట్ ఈస్ ద రీటెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు. అది అది ఏ విధంగా అంటే కంప్లీట్‌గా బ్రేక్ అయిన ప్లేస్ నుంచి మళ్ళీ రీటెస్ట్‌కొస్తది. ఆ రీటెస్ట్‌కి వచ్చినప్పుడు మాత్రం తీసుకున్నప్పుడు మనకు హైయెస్ట్ అక్యురసీ ఉంటుంది. బట్ మీరు ఐడెంటిఫై చేసిందేంది? 30 మినిట్స్‌లో ఆర్డర్ బ్లాక్ ఐడెంటిఫై చేసినాం. అదేవిధంగా లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎంట్రీలు తీసుకున్నాం. ఎంట్రీలు తీసుకోవడానికి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేస్తున్నాం. కానీ ఆర్డర్ బ్లాక్ ఐడెంటిఫై చేయడానికి 30 మినిట్స్. ఎందుకంటే అక్యురసీ ఇంక్రీజ్ అవుతది. అదేవిధంగా 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి ఇంకోటి చూద్దాం. ఏంటి బ్రదర్ అయిపోయినటి వాటిని చెప్తున్నావు అని చెప్పేసి మీరైతే అనుకోవద్దండి. బట్ లైవ్‌లో కూడా ఎంట్రీస్ చేసే ప్రాక్టీస్ ఉన్న పర్సన్‌ని నేను కూడా. ఇక్కడ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. ఒక్క నిమిషం. 1 సెకండ్ గైస్. 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఇది. ఇది బోరింగ్ కంటెంట్‌గానే కనపడుతది. బట్ ప్రాక్టీస్ చేయాలంటే ఇది మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎస్ఎమ్స్ అనేది చాలా అక్యురేట్‌గా వర్కౌట్ అయ్యేది. బట్ యూజ్ చేయడం రాకపోతే మాత్రం దెబ్బతింటారు. 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఆర్డర్ బ్లాక్‌ని అయితే క్లియర్‌గా అయితే ఐడెంటిఫై చేసినాం. అదే విధంగా లోయర్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్దాం. ఈవెన్ 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్దాం. దాని తర్వాత టైమ్ ఫ్రేమ్ అదే కదా! తర్వాత 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్దాం. క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఏమైనా డీప్ ఎండ్ మీనింగ్ ఏమైనా కనపడుతుందా ఇక్కడ? ఏమంత క్లారిటీగా అయితే కనపడట్లేదు. అదే విధంగా 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్తాను చూడండి. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కెళ్తే ఇక్కడ చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే యూ యూ హావ్ టు ఫోకస్ ఇట్. మీరు ఫోకస్ చేయగలిగితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఏమైంది? హయ్యర్ టైమ్ ఫ్రేమ్ అనేది 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అనేది ఆర్డర్ బ్లాక్‌ని ఐడెంటిఫై చేసినారు. అదే విధంగా ఇండ్యూస్‌మెంట్ తీసుకుందా? లోయర్ టైమ్ ఫ్రేమ్‌లోకొచ్చి చూడాలి. ఇండ్యూస్‌మెంట్ తీసుకుందా? లేదా? అని చెప్పేసి రీసెంట్ పుల్ బ్యాక్ ఇదే. దట్ ఈస్ ద ఇండ్యూస్‌మెంట్. ఐ నో. తర్వాత బీఓఎస్ జరిగిందా? లిక్విడిటీ స్వీప్ జరిగిందా? జరిగింది. అదే విధంగా ఆర్డర్ బ్లాక్‌ని స్వీప్ చేసిందా? చేసింది. బట్ ఇక్కడ చూడండి ట్రాప్ అయింది. ఎందుకు బ్రదర్ మనం ఈజీగా అన్నీ క్లియర్‌గా ఐడెంటిఫై చేసినాం గదా! అయినా కూడా లాసెస్ వస్తున్నాయంటే ప్రాబబిలిటీ గేమ్ ఇది. ఎవ్రీ ఎంట్రీ గూడా మనం పాసిబిలిటీ వైస్‌గా వెళ్ళాలనే థాట్‌లో ఎక్కడికి ఎప్పుడు ఆలోచించకూడదు మనం. కొన్ని సిట్యుయేషన్స్ అప్పుడు ఎట్లా ఉంటదంటే మార్కెట్‌లో మనం రైట్ వేగా ఉన్నప్పటికి కూడా మార్కెట్ డిఫరెంట్ వేగా బిహేవ్ చేస్తది. అదే విధంగా ఇక్కడ చూద్దాం. 2 టైమ్స్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ స్వీప్ చేసినప్పటికి కూడా ఇక్కడ ప్యాటర్న్స్ క్రియేట్ చేసినప్పుడు కూడా మళ్ళీ రెండోసారి రీట్రేస్ చేయడానికి ఆర్డర్ బ్లాక్ స్వీప్ చేయడానికి కిందకొచ్చింది. అప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఎ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఇట్స్ కాల్ ఆల్సో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఇది కూడా చేంజ్ ఆఫ్ క్యారెక్టరే. కానీ దీన్ని ఎందుకు అంత ఐడెంటిఫై చేయట్లేదు మనము? క్లియర్‌గా మనం అబ్జర్వ్ చేస్తే ఇది కూడా చేంజ్ ఆఫ్ క్యారెక్టరే. బ్రదర్ ఈడ కూడా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగింది కదా! మనం ఎందుకు అంత టెన్షన్ పడాలా మనము? ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగింది కదా! మనకెందుకు స్టాప్ లాస్ కొట్టిందంటే కొడతది. అన్ని సిట్యుయేషన్స్ అనేటివి కంప్లీట్‌గా 100 ట్రేడ్స్ చేస్తే 100 విన్ అవ్వాలనే థాట్‌లో ఉండవద్దండి. దట్ ఈస్ ఎ గ్యాంబ్లింగ్ మెంటాలిటీ అంటారు దాన్ని. లాస్ అవుతామని తెలిసి కూడా ట్రేడ్ చేసేవాడే ట్రేడర్. దట్ ఈస్ క్లారిటీ. చూడండి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగింది. ఇప్పుడేమైంది? మీరెంత సపోజ్‌గా స్టాప్ లాస్ అనేది ఈ ప్లేస్‌లో ఇంక్రీజ్ చేస్తే 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనం 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఆర్డర్ బ్లాక్ ఐడెంటిఫై చేసి లోయర్ టైమ్ ఫ్రేమ్‌లోకొచ్చి ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ‌ని చూడాలి. అప్పుడు మాత్రమే మీకు క్లియర్ కట్ ఎంట్రీస్ అయితే కనపడతాయి. ఇక్కడ చూడండి. వెళ్ళిపోయిన దాన్ని మీరు 5 ట్రేడ్స్ చేసినప్పుడు కూడా రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తే 1 ట్రేడ్‌లో మీరంతా గెయిన్ చేయొచ్చు. చూసినారా? టైమ్ ఫ్రేమ్ ఏది యూజ్ చేసినారు మీరు? మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే టైమ్ ఫ్రేమ్ పైన. టైమ్ ఫ్రేమ్ పైన మీరు ఫోకస్ చేయాలంటే ఏంటి? ఏ టైమ్ ఫ్రేమ్ ఇది? 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. క్లియర్‌గా అబ్జర్వ్ చేయాలంటే
హయ్యర్ టైమ్ ఫ్రేమ్ అనేది ఏదైతే హయ్యర్ టైమ్ ఫ్రేమ్ అనేది ఎప్పుడైనా కానీ ఐడెంటిఫై చేయాలంటే ఆర్డర్ బ్లాక్స్ని ఐడెంటిఫై చేయడానికి. లోయెస్ట్ టైమ్ ఫ్రేము ఎంట్రీస్ కోసం మాత్రమే. లోయెస్ట్ టైమ్ ఫ్రేమ్ ఏంటి? లోయెస్ట్ టైమ్ ఫ్రేమ్ ఎప్పుడైనా కానీ ఆర్డర్ ఎంట్రీస్ కోసం మాత్రము దీన్ని వాడతాం. ఏది? లోయెస్ట్ టైమ్ ఫ్రేమ్లో లోయెస్ట్ టైమ్ ఫ్రేమ్ వాడతాం. హయ్యర్ టైమ్ ఫ్రేమ్ ఇప్పుడు వాడతాం ఏదైతే ఆర్డర్ బ్లాక్స్ కానీ, డిమాండ్ జోన్స్ కానీ, లేకపోతే రెసిస్టెన్స్ జోన్స్ కానీ, ఇంకోటి కానీ ఎవ్రీథింగ్ కూడా మనము ఐడెంటిఫై చేయడానికి హయ్యర్ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేస్తాం. ఎంట్రీస్ తీసుకోవడానికి మాత్రమే లోయర్ టైమ్ ఫ్రేమ్. బ్రదర్ మీరు ఏదైతే రిటర్న్ ఎగ్జిట్ స్ట్రాటజీ మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా, దాంట్లో 1 మినిట్ టైమ్ ఫ్రేమ్లో తీసుకుంటారని చెప్పేసి చాలామంది అడుగుతారు. ఇది కూడా వ్యాలిడ్ పాయింటే. బట్ మేము దాని గురించి ఎందుకంటే కంప్లీట్గా నేను రిటర్న్ స్ట్రాటజీని బిల్డ్ చేసింది మాత్రం కంప్లీట్గా ఎస్ఎంసీ తోటి మాత్రం నేనైతే క్రియేట్ చేయలేదు. బట్ దాంట్లో వేరే కాన్సెప్ట్స్ కూడా ఇంక్లూడ్ అయిన థాట్ తోటి నేనైతే దాన్ని అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో ఆలోచిస్తే అది. ఇక్కడ చూడండి ఇంకొక ఆర్డర్ బ్లాక్ని అయితే ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాలి ఏదైతే ఫిబొనాచి ఏరియా నుంచి మార్కెట్ అయితే ఫాలో అయింది. అయిందా? ఇక్కడ పైన చూస్తే ఎక్కడ ఆర్డర్ బ్లాక్స్ లేవు, ఇంకోటి లేవు ఎందుకు ఫాలో అయిందని చెప్పేసి చాలామందికి డౌటే ఉంటుంది. బట్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇట్ ఈజ్ ఏ ఫిబొనాచి ఏరియా అనేది ఆర్డర్ బ్లాక్ లాగా రియాక్ట్ అవుతుంది. ఈ ఏరియా మార్కెట్ ఏం చేసింది? ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఫాలో అయింది. అది ఏంటి? ఆర్డర్ బ్లాక్ని స్వీప్ చేసి కిందికి ఫాలో అయింది. బట్ 5 మినిట్స్లోకి వెళ్ళి చూద్దాం. మీరు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడే మీరు నోటీస్ చేసినారో చూడండి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏది ఫిబొనాచి ఏరియాకి ఏదైతే ఉందో ఆ ఫిబొనాచి ఏరియా వైజ్గా 30 మినిట్స్ టైం ఫ్రేమ్ని మీరు ఐడెంటిఫై చేసినప్పటికీ ఇక్కడ లోయర్ టైం ఫ్రేమ్ టు అనాలిసిస్ చేయాలి. ఎట్లీ లిక్విడిటీ స్వీప్ చేసింది. ఇప్పుడు ఎస్ఎంసీ అనేది ప్రతి సబ్జెక్ట్లో కూడా ఇంక్లూడ్ చేసుకొని చెప్పడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తా. ఇక్కడ చూడండి రీసెంట్ ఫుల్ బ్యాక్ అది ఇక్కడ నుంచి ఫాలోయింగ్ జరిగింది. రీసెంట్ ఫుల్ బ్యాక్ అంటే ఇది. బట్ దానికంటే కొంచెం కింద ఉన్న దాన్ని మనం వ్యాలిడ్గా అయితే చూడడానికి అయితే మ్యాక్సిమం మీద ట్రై చేద్దాం. ఇక్కడ ఏంటి రీసెంట్ ఫుల్ బ్యాక్ అంటే ఇండ్యూస్మెంట్ ఐడియం. రీసెంట్ ఫుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ తీసుకేంది మరి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగిందా? జరిగింది. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగిందా? అబ్సల్యూట్లీ జరిగింది కూడా. ఇట్స్ హ్యాపెనింగ్ హియర్. ఇక్కడ చూడు జరిగింది ఇది. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే 30 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి మనం ఎంట్రీస్ ఎక్కడ తీసుకుంటున్నాం? లోయెస్ట్ టైం ఫ్రేమ్లో ఎంట్రీ తీసుకుని ఆ స్టాప్ లాస్ అనేది ఎంతవరకు ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఎక్కడైతే స్వీప్ చేసి ఎక్కడైతే ఫాలో అయిందో ఆ ఏరియా వరకు పెట్టుకున్నాం. టార్గెట్ ఇచ్చిందా? 1:5 6 ఇచ్చింది. బట్ దిస్ ఈజ్ ఏ కాన్సెప్ట్స్ అని చెప్పడానికి కాదు. బట్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది ఆర్డర్ బ్లాక్ను ఐడెంటిఫై చేయడానికి మాత్రమే. ఏదైతే కరెంట్ ఫియర్స్ ఉంటాయి బిట్ కాయిన్ కానీ ఇంకోటి కానీ నేనైతే ఇదే కాన్సెప్ట్స్ని అయితే ఫాలో అవుతా. 30 మినిట్స్ నేను ఫాలో అయ్యేది, 15 మినిట్స్, 5 మినిట్స్. ఇంకా లోయర్ టైం ఫ్రేమ్కి అయితే ఏదైతే కరెంట్ ఫేర్కి సంబంధించింది తెలుసు. ఇండియన్ మార్కెట్కి అయితే 3 మినిట్స్ కానీ 1 మినిట్ కానీ యూజ్ చేస్తా. లేకపోతే 30 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది ఏది రేర్ సినారియోలో మాత్రమే యూజ్ చేస్తా. ఈ డే టైం ఫ్రేమ్ 4 అవర్స్ 3 అవర్స్ 1 అవర్ అంటారు. చాలామంది అయితే కరెంట్ ఫేర్స్లో యూజ్ చేస్తారు. నాకు తెలిసిన వరకు అయితే వ్యాలిడ్ అయితే కాదు. ఇట్స్ నాట్ వర్త్ ఇట్. అవి అసలు వర్తే కాదు. బట్ అలాంటప్పుడు మీరేం చేయాలి? కంప్లీట్గా మీరు అబ్జర్వ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఆ టైంలో మనం ఆ విధంగా ఆలోచించకూడదు కదా. అంతే కదా. ఆ టైంలో ఆ విధంగా ఆలోచిస్తే ఎట్లా? క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏంటి 30 మినిట్స్ టైం మనకి ఏదైతే నీడ్ ఉందో దాన్ని మాత్రం ఫాలో అవుతాం. అనవసరమైన వాటిని లేకపోతే ఇంకొక వాటిని మనం అస్సలు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి లేదు. బట్ క్లియర్గా అబ్జర్వ్ చేసి ఇక్కడ చూడండి. ఇక్కడ లిక్విడిటీ ఇక్కడంతా లిక్విడిటీ క్రియేట్ చేసిందా? ఇదంతా లిక్విడ్ అంటే ఏం లేదు. క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాలంటే బయ్యర్స్ అనే వాళ్ళు వాళ్ళ క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి, అంటే ఇది సెల్లర్ సైడ్ ఉంది కాబట్టి వాళ్ళ లిక్విడిటీని క్రియేట్ చేసుకోవడానికి మాత్రమే. లిక్విడ్ కోసం మాత్రమే. ఇక్కడ లిక్విడ్ తీసుకుంది, ఇండ్యూస్మెంట్ తీసుకుంది. అంటే లిక్విడ్ తీసుకొని ఇండ్యూస్మెంట్ని టచ్ చేసింది. ఎక్కడైతే పై ఆపోజిట్ వైజ్ ఆర్డర్ బ్లాక్ ఏదైతే ఉందో ఆర్డర్ బ్లాక్ను రెస్పెక్ట్ చేసి కంటిన్యూషన్ ఫాలోయింగ్ అయితే జరిగింది.
బట్ ఇక్కడ ఇంజినీరింగ్ లిక్విడిటీ ఉంటది. ఇంకా వేరే వేరే పారామీటర్స్ ఉంటాయి. బట్ క్లియర్ కట్‌గా ఎందుకంటే టైమ్ ఫ్రేమ్ వైస్‌గా చెప్తున్నాను కాబట్టి కొంచెం క్లియర్ కట్‌గా ఎగ్జాంపుల్ ఉండాలనే ఉద్దేశంతోటి చెప్తున్నాను. అదే విధంగా ఇంకో ఎంట్రీ చూద్దాం. మల్టిపుల్ ఎంట్రీస్ అయితే నేను ఐడెంటిఫై చేస్తా చూడండి. బట్ ఏం పెద్ద కాన్సెప్ట్స్ ఏం కాదు. బట్ మీరు నోటీస్ చేయకుంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఈ పెద్ద కాన్సెప్ట్స్ వైస్‌గానే మీకైతే షో అవుతాయి. దిస్ ఈజ్ ఏ హైయర్ టైమ్ ఫ్రేమ్ టు ఏది 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఇది. 30 మినిట్స్ ఏంది ఆర్డర్ బ్లాక్ ఇది. ఇదేంటి 30 మినిట్స్ సంబంధించిన ఆర్డర్ బ్లాక్. 30 మినిట్స్ మనం నోటీస్ చేసాం కదా, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఐడెంటిఫై చేసినాం కాబట్టి డైరెక్ట్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్దాం. ఇక్కడ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఆర్డర్ బ్లాక్‌ని అయితే ఐడెంటిఫై చేసినాం. ఇట్స్ ఓకే. బట్ ఇక్కడ చూడండి రీసెంట్ ఫుల్ బ్యాక్ అది. దిస్ ఈజ్ ఏ రీసెంట్ ఫుల్ బ్యాక్. అంతే కదా, ఎక్కడి నుంచి అయితే మూవ్ స్టార్ట్ అయిందో దట్ ఈజ్ కాల్ ఏ రీసెంట్ పుల్ బ్యాక్. ఇది ఇండ్యూస్మెంట్ ఐడియం. ఇట్ ఈస్ ఏ ఇండ్యూస్మెంట్ తీసుకుందా. ఇవంతా మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ బీఓఎస్లో మనం ఈజీ ఐడెంటిఫై చేసిన, కాంప్లికేటెడ్ ఐడెంటిఫై చేసిన, మన ఎస్ఎంసి వైజ్గా బీఓఎస్ అంటే బ్రేకప్ స్ట్రక్చర్ అని చెప్పేసి దాని మీనింగ్. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇట్ ఈస్ ఆల్సో బీఓఎస్ఏ. చాలామంది అడుగుతారు బట్ బ్రదర్ వై షుడ్ ఐ అంటే మనము ఎందుకోసం అని చెప్పేసి ఇవన్నీ ఐడెంటిఫై చేయాలంటే ఎస్ఎంసి అనేది ఒక రూల్ అనమాట. ఆ రూల్ అనేది ఫాలో అయినప్పుడు మాత్రం దానికి సంబంధించిన రిజల్ట్ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా ఇక్కడ ఇంట్రెస్ట్ ప్లేస్ అయినాయి కదా బ్రదర్ అని అడుగుతారు. అయినాయి, నేనేం దానికి ఏదో నెగిటివ్ సిచ్యువేషన్స్లో మాట్లాడేది. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా ఆర్డర్ బ్లాక్స్ అయినాయి. కానీ మేజర్గా ఇచ్చింది ఏ నుంచి ఇచ్చింది చూడండి. ఇక్కడికంటే ఇన్ఫ్యాక్ట్ ఏదైతే ఆ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వచ్చినప్పుడు మాత్రమే హైయెస్ట్ రియాక్షన్ ఇచ్చింది మార్కెట్ సైన్ నుంచి. సో దట్ అది ఇంపార్టెంట్. క్లియర్గా అర్థం చేసుకుంటే ఇట్స్ వాస్ అంటే అంటే ఇప్పుడు ఏం కనపడుతుందంటే మార్కెట్లలో ఒక స్ట్రక్చర్ వైజ్గా మార్కెట్ ఫాలో అవుతుంది. హయ్యర్ హై లోయర్లో ఫామ్ చేసుకుంటుంది. కాకపోతే 30 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళినప్పుడు కొంచెం అక్యురసీ ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్ అదే ప్లేస్ నుంచి ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ని ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడ లోయెస్ట్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయితే ఉంది. బట్ ఇక్కడ కంటే మేజర్గా ఈ ఏరియాలో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయితే క్రియేట్ అయ్యింది చూడండి. ఈ ఏరియాలో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయితే స్టార్ట్ అయింది. అంటే తన క్యారెక్టర్ని చేంజ్ చేసుకోవడానికి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటారు అంతే. ఇట్ ఈస్ ఎ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. మళ్ళీ ఇక్కడ చూడండి మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇది. కాకపోతే మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే మైనర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఏంది, లోయర్ అది మైనర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఏంది, మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఏందని చెప్పేసి మీకు ఖచ్చితంగా అయితే వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. మైనర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అని చెప్పేసి రెండు ఉంటాయి. ఇది మైనర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, ఇది మైనర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. మేజర్ కంటే మైనర్కి ఎక్కువ వాల్యూ ఉంటుందా, మేజర్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది అంటే మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మాత్రమే వాల్యూ ఉంటుంది. అక్కడి నుంచి తీసుకునే ఎంట్రీలు కూడా వ్యాలిడ్గా ఉంటాయి. దట్ ఈస్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఏంటంటే 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరైతే ఐడెంటిఫై చేయండి. ఖచ్చితంగా మాత్రం బెస్ట్ రిజల్ట్ ఉండడానికి మాత్రం అవకాశం ఉంటుంది. 30 మినిట్స్ 50 మినిట్స్లో కూడా 50 మినిట్స్ చూద్దాం. అదేవిధంగా 50 మినిట్స్ చూద్దాం. మనం ట్రై చేస్తే ఇక్కడ 50 మినిట్స్లో ఇట్ ఈస్ ది ఆర్డర్ బ్లాక్. ఇది 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇట్ ఈస్ ది ఆర్డర్ బ్లాక్. తర్వాత 5 మినిట్స్లోకి లేకపోతే 5 మినిట్స్లోకి వెళ్దాం. ఇక్కడ 5 మినిట్స్లో మీరు చూసుకుంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగిందా? అబ్సల్యూట్లీ ఇట్స్ హ్యాపెనింగ్ హియర్. జరిగింది చూడండి. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగిందా? అంటే లోయర్ టైం ఫ్రేమ్లో కన్నా హయ్యర్ టైం ఫ్రేమ్లో మీరు ఎప్పుడైతే కన్ఫర్మేషన్స్ తీసుకుంటారో మీకు హయ్యర్ వైజ్ అయితే ప్రాబబిలిటీ అయితే ఇంక్రీజ్ అవుతుంది. చాలామంది చెప్తారు ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని, కానీ ప్రాసెస్ మాత్రం ఎవరు చెప్పారు. బట్ అందుకని చెప్పేసి నేను ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా అయితే ఫాలో కాండి. బట్ ఖచ్చితంగా మాత్రం మన సబ్జెక్టులు అయితే వాల్యుబుల్గా అయితే నేనైతే ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను.
మీకైతే నేను చెప్పిందైతే ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో బెటర్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మాత్రం మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మాత్రం కామెంట్ సెక్షన్‌లో మాత్రం ఇది ఇంకా ఏదైనా వేరేది ఏమైనా దీనికి సంబంధించిన వీడియోస్ కూడా ఏమైనా చేయడానికి కానీ దానికి సంబంధించిన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. కంప్లీట్‌గా అయితే నేనైతే వీడియోనైతే అప్లోడ్ చేయడానికైతే మేజర్‌గా అయితే ట్రై చేస్తాను నేను. ఖచ్చితంగా. ఐ విల్ ట్రై. ఖచ్చితంగా డెఫినిట్‌గా అయితే ట్రై చేయడానికైతే చూస్తాను. బట్ ఇది 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో తీసుకొని చేంజ్ అప్ ఎప్పుడు జరిగింది. ఆర్డర్ బ్లాక్ బ్రేక్‌ఔట్ ఇచ్చి అక్కడి నుంచి స్వీప్ చేసిన కాడి నుంచి ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అయ్యి ఆల్మోస్ట్ హైయెస్ట్ పాయింట్స్ అయితే రీచ్ అయ్యింది. సింపుల్ అంతే. ఇంతకు మించి ఏం పెద్ద కాంప్లికేటెడ్‌గా చూడాల్సిన మ్యాటర్ ఏముంది చెప్పండి. ఈజీ మెథడ్. ఈజీ మెథడ్‌ని ఈజీ మెథడ్ లాగా నేర్చుకోండి. ఎస్ఎంసీ అనేది ఒక సబ్జెక్ట్ ఏం కాదు ఇది. కంప్లీట్‌గా ఒక మెథడ్ ఇది. ఆ మెథడ్‌ని ఆ సిస్టమ్ అన్నమాట ఇది. ఆ సిస్టమ్‌ని ఫాలో అయితే ఖచ్చితంగా మాత్రం ప్రాఫిట్‌లు అయితే ఇయర్ వైస్‌గా అయితే జనరేట్ అవుతాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఆల్. సీ యూ.